మాన్య ముఖ్యమంత్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, సభా వేదికపై ఉన్నటువంటి నా సహచర మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ నిజంగా ఒక సుదినమని చెప్పాలి. ఇందాక మా వాడు సతీష్ చెప్పాడు, రక్తం ఏర్లై పారిన ప్రాంతంలో కృష్ణా జలాలతో ఇవాళ పునీతమవుతా ఉంది అనేటువంటి మాట. ఇది నిజం సార్. ఇది మేమంతా పక్కనే ఉన్నాం. నాకు పులివెందులకు బార్డర్, మేమిద్దరం. ఇక్కడ ఎన్ని అకృత్యాలు జరిగాయో ఆ అకృత్యాల ఫలితాలు మా ప్రాంతాల్లో కూడా చూసాం. వాడు సతీష్ చెప్పినటువంటి మాట, చీనా చెట్లు నరికినటువంటి మాట, తర్వాత అరటి చెట్లు నరికినటువంటి మాట ఈ ఈ ఈ ఈ శతాబ్దంలో ఎవరు మర్చిపోలేనటువంటి పరిస్థితులు అనేటువంటి మాట కూడా నేను చెప్తున్నా. ఇవాళ జగన్ మహాశయుడు చెప్తున్నారు, ఇంతకుముందు మా వాడు అనేటువంటి వాడిని ఇక అనంత్ సార్, శ్రీమాన్ అనే ఆయన జగన్ అనే పిలుస్తా. ఎందుకంటే ఆయనకి ఏమొచ్చిందో నాకు అర్థం కాల. ఆయన ధర్నాలు చేపించాడు, దిష్టిబొమ్మలు కల్పించాడు కాబట్టి పెద్దవాడు, అర్థమైంది నాకు. సో వయసులో చిన్నవాడు, చిన్నప్పటి నుంచి చూసేవాడు అనేటువంటి ఉద్దేశంతో కొద్దిగా ఆప్యాయంగా మాట్లాడించాను తప్ప మరొకటి కాదు. నాకు పొగురు బట్టి కాదు, ఇంకోటి కాదు. రైట్ సార్, ఇవాళ నుంచి శ్రీమాన్ జగన్ గారు అని చెప్తా. ఈయన చేస్తున్నటువంటి ఏమిటి సార్ నాకు అర్థం కాదు. మాకు ఎన్ని రకాలుగా అన్యాయం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ శ్రీమాన్ జగన్ గారు అనేటువంటి మాట నేను చెప్తున్నా. ఎవరికైనా బుద్ధి ఉండేటువంటి వాడు ఎవరైనా చెప్తారా పట్టిసీమ అవుతుంది. పట్టిసీమకు లైన్ కావాలా, కాలువ కావాలా, నాకైతే అర్థం కావట్లేదు. పట్టిసీమకు కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇస్తే అక్కడ వాళ్ళు వాడుకునేటువంటి నీళ్లు శ్రీశైలం నుంచి మాకు ఇవ్వటమే. దానివల్ల సార్ ఇవాళ అనంతపురం జిల్లాకు ఈనాటికి కూడా ఇంకా మేము కరువు కాటకాలతో ఉన్నాం. దాహార్తిని తీర్చేటువంటి పరిస్థితి లేదు. మీ దయ వల్ల చాలా గ్రామాలకు ఇప్పటికి కూడా ఇంకా ట్రాన్స్పోర్ట్ జరుగుతోంది. అందువల్ల నేను ఇవాళ ఇక్కడ రావటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది కేవలం పులివెందులకు మాత్రమే ఉపయోగపడేటువంటిది కాదు, మా ఎలనూరు పుట్లూరు మండలానికి కూడా దాహార్తిని తీర్చేటువంటిది. అయితే మా దురదృష్టం, ఆనాటి కాంట్రాక్టర్లు ఎందుకు వాళ్ళు పనులు చేయలేదో నాకు తెలియదు సార్. మీరు వెంటనే ఆ కాంట్రాక్టర్లు టెర్మినేట్ చేసి కొత్త కాంట్రాక్టర్లు ఇచ్చి రేపు సంవత్సరమైనా మీకు 10 రూపాయలు ఖర్చు లేకుండా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసేది కష్టం లేకుండా మాకు నీళ్ళు ఇస్తారనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ఇది ఇస్తున్నాను. అంతేకాదు, మొట్టమొదటిసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత లేక్వీలో నేను ఒక మీటింగ్ పెట్టించా పులివెందుల రైతులతో. ఆనాడు మీకు చెప్పా, సార్ మేము మీకు ఇంతవరకు ఓట్లు వేయలేదు, ఇది అందరూ రెడ్లు డామినేట్ చేసేటువంటి ఏరియా, మేమంతా మీకు వ్యతిరేకంగా చేశాం. దయచేసి మీరు పులివెందులకు నీళ్ళు ఇవ్వండి. రాబోయేటువంటి ఎలక్షన్లో 2019లో మీ వెంట ఉంటాం, మీ పార్టీ గెలిపిస్తాం, మరొక మారు మిమ్మల్ని చీఫ్ మినిస్టర్గా చూసేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వండి అనేటువంటి మాట కూడా నేను ఆనాడు చెప్పా. చాలా సంతోషం అండి. దానికోసం నేను ప్రత్యేకంగా ఇక్కడ రావటం జరిగింది. ఇది చేయాలనేటువంటి ఇక ఆయన చెంచాగాళ్ళు ఉన్నారు, శ్రీకాంత్ రెడ్డి. నేను బూట్లు నాకేవాడిని అయితే నేను ఎప్పుడూ మంచిగానే ఉండింది. నాకు జానీ వాకర్ కాదు, నేను మా ఇంట వంట లేదు ఆ సారా అనేటువంటి మాట, ఆ తాగేది అది మీకుంది. నువ్వు నా నాలుక చేస్తావా? నువ్వు అంత మొగోడు రా. నువ్వు మీ ఊరికి వస్తా, మీ పులివెందులకు వస్తా, రాలా మొగతలు ఉంటే నీకు నన్ను ముట్టుకో, నీ కథ తెలుస్తుంది. గదవ నాయకుడుకులు అందరూ మాట్లాడేదా? ఎవడేవాడు శ్రీకాంత్ గారు పుట్టుకోవచ్చు. నాకు నీళ్ళ పరిస్థితి లేదా? 1981లో మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తాడిపత్రి పిలిపించి మీటింగ్ పెట్టి కృష్ణా జలాలు కావాలా, పోతిరెడ్డిపాడు వెడల్పు చేయాలనేటువంటి ప్రయత్నం చేశా. మళ్ళా పోతిరెడ్డిపాడు వరకు కూడా మేమందరం నడిచాము. నీకేం తెలుసు అని మాట్లాడతావు? ఏదో నీ చెంచగాడు మీ వాడు ఎవడో చెప్తే మాట్లాడతావా? వాడికే తెలియదు, నీకు తెలియదు. ఏంది అనుభవం ఉండాలా, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలా, వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆలోచన చేసి చేస్తేనే మంచిది వస్తుంది. నీకు తెలిసిందేంది? నీకు మీ తాత గుణాలు అన్నీ వట్టబట్టుకున్నాయి. మీ నాయన గుణం రోందల్లో వట్టబెట్టుకుంటే ఇంకొక రకంగా ఉండేమో. మీ తాతకు నీకేంది? నువ్వు చాలా ఆత్మీయుడైనటువంటి మనవడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డికి ఏం తెలుసు?
చెయ్యి నరకడం, తల నరకడం, చీనా చెట్లు కొట్టేయడం, కొబ్బరి ఇది అరటి చెట్లు కొట్టేయడం. అదే బుద్ధి ఉన్నటువంటి వాడిని మా తాడిపత్రికి ఇన్ఛార్జిగా పెట్టాం. వాడికి ఓనావలు వస్తాయా? 7th క్లాసు ఫెయిల్ అయిన వాడిని తాడిపత్రికి ఇన్ఛార్జిగా పెడితే ఏది చేసేది? దానికి మళ్ళా చెట్లు నరకాల, లేనిపోని గ్రామ కక్షలు పెట్టాలనేటువంటి ఉద్దేశం చేసేటువంటి వాడు. అలాంటి వాడి నాయకత్వం మాకు వస్తే మహానుభావ వద్దు, ఇంకో దేశానికి ఎక్కడన్నా తరలిపోవడం మంచిది. ప్రజలందరూ మర్చిపోయారు దుర్మార్గాన్ని, రక్తపాతాన్ని మర్చిపోయారు. మళ్ళా రక్తపాతాన్ని ప్రేరేపించడానికి మళ్ళా జగన్ రూపంలో వస్తున్నాడు. దయచేసి తస్మాత్ జాగ్రత్త. కృతజ్ఞత అనేది ఉండాల మనిషికి. కుక్కకే ఉంటే కృతజ్ఞత మనకు లేదయ్యా. కృతజ్ఞత లేకపోతే మనం మనుషులు అనిపించుకోం. నేను మనం చేస్తున్నా, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు గట్టిగా చప్పట్లు కొట్టమంటారు. ఎందుకు సార్ మీకు చప్పట్లు అనవసరం? ఈ చప్పట్లు అవసరంలా. 2019లో మనం చిత్తశుద్ధితో పనిచేసి ఈ పులివెందుల నియోజకవర్గంలో మన పార్టీ అభ్యర్థిని, తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకొని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తే ఇతరు కృష్ణా నీళ్ళు కాదు, గోదావరి నీళ్ళు వస్తాయి. ఇప్పటికే చెప్తున్నాడు ముఖ్యమంత్రి, పెన్నాకు తెస్తా లేదు. ఆ కళలు సాకారం కావాలంటే మనమందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలని నేను మనం చేస్తా. ఇకపోతే ఇక్కడ చెప్పుకునే అంతా రెడ్లు. ఏమయ్యా, నేను రెడ్డి కదా? నేను అసలు రెడ్డినయ్యా. నేను కంత్రి రెడ్డిని కాదు, నేను అర్థం రెడ్డిని కాదు. మరి మాకంతా ఫోటో ఎందుకు పెడతారు మీరు? యునానిమస్గా వదిలిపెట్టండి మాకు రెడ్లకు. మేమేం వద్దాం కదా. అప్పుడు మాకు యునానిమస్గా వదిలిపెడితే నేను కూడా చెప్తా జై 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 రెడ్డి అనేటువంటి మాట మాట్లాడితే రెడ్డి పోటీ పెడతారు. నీ అవసరానికి వచ్చేవాడు మనోహరం రెడ్ల. ఈ కులం, వర్గం ఇవన్నీ పెట్టుకుంటే లాభంలే. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ కడప జిల్లాలో. ఎడన్నా 1-2 పల్లెల్లో ఉన్నారో నాకు తెలియదు. ఉన్నదంతా రెడ్లైనా సరే, తనకు సంబంధం లేని కాన్స్టిట్యున్సీ అయినా సరే, తను వ్యతిరేకించేటువంటి వాడి కాన్స్టిట్యున్సీ అయినా సరే, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా, ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నాడు. సార్, చెవిటిపల్లె ఎవరన్నా 2వ తూరి డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా చరిత్రలో? నేను అడుగుతున్నా. మునిగిపోతే మళ్ళా 2వ తూరి ఇచ్చారు డబ్బు. ఎందుకు ఇచ్చాడు? ఏమన్నా నాం బట్టి ఇచ్చాడు ఆయన? కాదు. ఎటు తిరిగి పులివెందులకు నీళ్ళు ఇవ్వాల, పోతే పోయింది డబ్బు. ఈ దాహార్తిని తీర్చాలా. ఈ చీనా చెట్లు, అరటి విపరీతంగా పడుతుంది ఆ చెట్లకు. సరే, ఈ సందర్భంగా మీకు వచ్చిన మాట మనం చేయాల్సి వస్తుంది. ఇక్కడ మాకు సూట్ అనేది ఒకటి వచ్చింది. ఇది ఏం సూటో మాకైతే అర్థం కాలేదు. లారీ పళ్ళు అమ్మితే 2 టన్నులు 3 టన్నులు సూట్ అంటాడు వాడు ఎవడు. ఒక్కొక్కటి ఇవాళ చీనాకాయలు 80,000 రూపీస్ 1 టన్ను. అంటే ఆయనకి కొనుక్కో సూట్ అని 3 టన్నులు పోతే ఇంకేది మాకు మిగిలేదు 3 లాభాలు. ఈ సూట్ అనే విషయంలో మాత్రం ఎవరు దళారి గారు మీరే అమ్ముకోవచ్చు బయట పోయి. మాకు ఆ యోగ్యత లేక, ఆ శక్తి లేకుండా కదా ఇవాళ మీకు చెప్తానండి. ఈ సూట్ అనేటువంటిది మీరు పోలీసులు ఉపయోగించైనా సరే రౌడీ మావులటది. అంటే ఎవడైతే మా కాయలు కొంటాడో వాడే 3 టన్నులు సూట్ అంటాడు. వాడికి కావాలంటే 10,000 నీ కాయలంటే మాకేం అభ్యంతరంలే, 15,000 రూపాయలు చెప్తాడు. సూట్ అని 3 టన్నులు ఫ్రీగా అరటికి తీసుకుంటాడు, చీనాకు తీసుకుంటాడు, టమోటా కూడా తీసుకుంటాడు. ప్రతి ఫ్రూట్ కూడా ఈ సూట్ అనేటువంటి మాట